వెల్కమ్ టు తెలుగు వన్. సుప్రసిద్ధ కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, చరిత్రకారులు, బయాలజీ ప్రొఫెసర్ మా మిత్రులు డాక్టర్ దేవరాజ్ మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలా. వైజ్ఞానిక రంగంలో మన దేశం ఈరోజు ప్రపంచం తలెత్తుకునేలా ఉందంటే అందుకు కారణం మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన వైజ్ఞానిక స్వాప్నికుడు, నిరీశ్వరవాది, హేతువాది, దార్శనికుడు. దేశ స్వతంత్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగధనులు ఆ కాలంలో ఎందరో ఉన్నారు. కానీ ఎవరికీ లేని వైజ్ఞానిక దృక్పథం, పట్టుదల, కార్యదీక్ష ఉన్నందువల్లే జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధాని, దేశ నిర్మాత కాగలిగారు. గాంధీజీని జాతిపిత అని దేశం గుర్తుంచుకుంది. అలాగే జాతి నిర్మాతగా నెహ్రూను గౌరవించింది. బ్రిటిష్ వారు ఇండియాను వదిలి వెళ్ళిన తర్వాత ఈ దేశ పరిస్థితి ఎలా ఉంది? 200 ఏళ్ళు నివాసం ఉండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లుగా అస్తవ్యస్తంగా, చిందరవందరగా, అస్థిరంగా ఉంది. అన్నీ చక్కదిద్దుకుంటూ చాకచక్యంగా అన్ని రంగాలను సంఘటితపరుస్తూ దేశాన్ని పునర్నిర్మించారు నెహ్రూ. దేశం నిండా చిన్న చిన్న సంస్థానాలు రాజ్యమేలుతున్నప్పుడు అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి విశాల భారతావనికి రూపకల్పన చేశారు. సంస్థానాలన్నీ విలీనం చేసుకున్న ఘనతంతా సర్దార్ వల్లభాయ్ పటేల్కే ఇచ్చి చరిత్రను ఒక్కీకరిస్తున్నారు. ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. పటేల్ను మనం ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నెహ్రూ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ మాత్రమే. ప్రధానికి తెలియకుండా హోంమంత్రి నిర్ణయాలు తీసుకోడు, వాటిని అమలు కూడా చేయలేడు. పండిట్ నెహ్రూ అనుమతి, అంగీకారం లేకుండానే పటేల్ దేశ సమైక్యతకు కృషి చేశారనటం అర్ధసత్యం. అలాగే కాశ్మీర్ విషయంలో నెహ్రూ తప్పు చేశారనటం అర్ధసత్యం. నిజంగా అది తప్పు అయితే నాటి హోంమంత్రి పటేల్ బాధ్యత కూడా అందులో ప్రధానంగా ఉంటుంది కదా. రాజకీయాలు పక్కన పెట్టి నెహ్రూజీ ఎందుకు దార్శనికుడయ్యాడో చూద్దాం. ముందు చూపుతో ఈ దేశానికి కావలసినవన్నీ కూర్చి వాటిని పటిష్టపరచడానికి నిరంతర కృషి చేసిన వ్యక్తి. ఆయన ప్రధానిగా ఉన్న 17 ఏళ్ల కాలంలో భారతదేశ ఆధునిక దేవాలయాలు అనదగిన ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఆయన కాలంలోనే అవన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పండిట్ నెహ్రూ వైజ్ఞానిక స్పృహ గల ప్రధాని కనుక దేశ ప్రజలు విద్య అవసరమని, దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా వైజ్ఞానిక విద్య, పరిశోధన చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆయన తీసుకున్న చొరవ వల్లనే దేశమంతటా శాస్త్ర పరిశోధనాశాలలు విస్తృతంగా అభివృద్ధి అయ్యాయి. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రముఖ వైజ్ఞానిక సంస్థలు దేన్ని తీసుకున్నా దాని నేపథ్యంలో నెహ్రూయే కనిపిస్తారు. ఉదాహరణకు ప్రస్తుతం విజయధుందిబి మోగిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలన్నిటికీ రూపకల్పన చేసి ప్రారంభించింది నెహ్రూయే. అవి సజావుగా నడవటానికి స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని, ముఖ్యంగా ఆర్థిక వనరులను సమకూర్చింది కూడా మన తొలి ప్రధాని నెహ్రూ గారే కావటం విశేషం. అంతేకాదు, రక్షణ శాఖకు సంబంధించి ఎన్నో పరిశోధనా కేంద్రాలు నెహ్రూ ఊతమిచ్చారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DERL, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇట్లాంటివి మరెన్నో ఉన్నాయి. స్వతంత్రం లభించిన తొలినాడలలో భారతదేశ పరిస్థితి తుఫాన్లో కొట్టుకొచ్చిన మొక్క లాంటిది. దాన్ని నిలకడగా ఉంచి నారు నీరు పోసి వేళ్ళు భూమిలోకి నాటుకునేటట్లు చేసి నిటారుగా నిలబెట్టడం ఆసామాషి కాదు. ఎంతో అంకిత భావం కావాలి. పరాయి పాలనలో అస్తిత్వాన్ని కోల్పోయిన ఈ దేశం సర్వస్వతంత్రంగా నిలదొక్కుకోవటానికి, ఎదిగిన మహావృక్షం అవటానికి తొలినాళ్లలో నెహ్రూ చేసిన ప్రయత్నం అసామాన్యం. ఆయనలోని వైజ్ఞానిక దృక్పథం, లలిత కళల పట్ల మక్కువ, పిల్లలంటే ప్రేమ ఆయనతో ఎన్నో పనులు చేయించింది. సాహిత్య, సాంస్కృతిక అకాడమీలు, బాలల అకాడమీ వంటి ఇతర జాతీయ సంస్థలు ప్రారంభించింది. నిలబెట్టింది నెహ్రూజీనే. అర్ధశతాబ్దానికి పైగా నిరంతరం పరిశోధనలకు అంకితమైన ఈ జాతీయ పరిశోధనలకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయించే నిధులను ఇవ్వలేని నేటి దుస్థితి. పైగా ప్రైవేటు సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి ఆర్థిక వనరులు సంపాదించాలని సూచిస్తుంది.
ప్రస్తుత ప్రభుత్వాలకు సాధువులు బాబాలు తప్ప వైజ్ఞానికులు కనపడటం లేదు. నెహ్రూజీకి ఉన్న వైజ్ఞానిక దృక్పథం ఆర్ఎస్ఎస్కు దాని అనుబంధ సంస్థలకు నచ్చదు. అందుకే ఆయనను, ఆయన కృషిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. వెనక్కి నడిచేవాడికి ముందుకు పోయేవాడు నచ్చడు కదా. అలా బాక్రానంగల్, సట్లెజ్, హీరాకూడ్, మహానది, నాగార్జున సాగర్ వంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణాలన్నీ నెహ్రూ ప్రధానిగా ఉండగానే జాతికి అంకితమయ్యాయి. గంగా, యమున, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, కృష్ణా నదులపై ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది ఆయన హయాంలోనే. వాటి వల్ల దేశంలో హరిత విప్లవం సాధ్యమైంది. తాగునీరు దొరికింది. సామాన్యుల జీవన ప్రమాణాలు పెరిగాయి. వ్యవసాయ రంగమే కాదు, పారిశ్రామిక రంగంలోనూ నెహ్రూ నేతృత్వంలో ఈ దేశం గణనీయమైన ప్రగతిని సాధించింది. బొకారో ఉక్కు, జంషెడ్పూర్, రూర్కెలా, హిందుస్థాన్ జింక్ వంటి సంస్థలు, నెల్కో వంటి అల్యూమినియం పరిశ్రమలు, ఓఎన్జీసీ వంటి చమురు కేంద్రాలు, దేశవ్యాప్తంగా ఎన్నో ఓడరేవులు నెహ్రూ చొరవతోనే నిర్మాణమై దేశాన్ని అన్ని విధాలా నిలబెట్టాయి. దేశ అవసరాలను పూర్తి చేయడమే కాకుండా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే దశకు చేరుకున్నాయి. వైద్యానికి, ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులు దేశంలోనే తయారు కావాలనేది ఆయన ఆశయం. దాన్ని ఆయన సాధించారు కూడా. దేశానికి ఊపిరిలూదిన పండిట్ నెహ్రూ కృషిని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు చారిత్రక సత్యాలు తెలుసుకుంటే మంచిది. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ప్రతిపక్షంలో మహానుభావులు ఎందరో ఉండేవారు. ఎన్నో విమర్శలు చేసేవారు. అవి పనికొచ్చేవైతే ఆయన తప్పకుండా ఆలోచించేవారు. కార్టూనిస్టు శంకర్ని దగ్గరకు పిలుచుకుని, శంకర్, నువ్వు స్వేచ్ఛగా, సహేతుకంగా విమర్శించు. అధికారంలో ఉన్న మా అహంకారాన్ని ఎప్పటికప్పుడు వదిలిస్తూ ఉండు అని సలహా ఇచ్చారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదు? నర్మదా నది పరివాహక ప్రాంతంలో 72 గ్రామాలని ఊడ్చేసి వేల మంది నిరాశ్రితులను పట్టించుకోకుండా ఎత్తైన పటేల్ విగ్రహం స్థాపించినంత మాత్రాన అది ఈ దేశంలో తొలి ప్రధాని స్థానాన్ని తగ్గించగలదా? ఎవరెన్ని చెప్పినా పండిట్ నెహ్రూ దగ్గర పనిచేసిన హోమ్ మినిస్టర్గా మాత్రమే. దార్శనికుడిగా, వైజ్ఞానిక ద్రష్టగా పటేల్ని ఎవరూ గుర్తుంచుకోలేదు. అయినా ప్రజలు ప్రేమతో, గౌరవంతో తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాల ఎత్తు ముందు జనాన్ని హింసించి ప్రభుత్వాలు నెలకొల్పే విగ్రహాల ఎత్తెంత? ఆలోచిస్తే విషయం చాలా లోతైంది. స్వతంత్ర సమరంలో తలమునకలై ఉన్న నెహ్రూకు కూతురు ఇందిరను పెంచడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఆయన భార్య కమల యవ్వన దశలోనే కన్నుమూశారు. జైలు నుంచి ఆయన కూతురికి ఉత్తరాలు రాశారు. అందులో ఈ దేశ భౌతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల గురించి అనేక విషయాలు రాశారు. ఆ ఉత్తరాలే డిస్కవరీ ఆఫ్ ఇండియాగా పుస్తకం వెలువడింది. దాని ఆధారంగా చిత్ర దర్శకుడు శ్యామ్ బెనగల్ టీవీ సీరియల్ తీశారు. పిల్లల పట్ల ఆయనకు గల ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమల వల్ల ఎన్నో సంస్థలకు, ప్రాజెక్టులకు ఆయన రూపకల్పన చేశారు. చాచా నెహ్రూగా శాశ్వతత్వం పొందారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ముసలివాళ్ళు కూడా అవుతారు. తరాలు మారిన పండిట్ నెహ్రూను మాత్రం చాచా నెహ్రూగానే పిలుస్తారు. ఆయన పుట్టినరోజు 14 నవంబర్ పిల్లల దినంగా జరుపుకుంటున్నాం.